ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కొనసాగుతుంది. ఐఐసిపి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ఏడు అంశాల ఎజెండాగా ఈ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వీసీ రిజర్వేషన్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి తరపున అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల పీఏసీ సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఓటు చోరీ లోగును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దేశంలో ఓటీ చోర్ పెద్ద ఎత్తున జరిగిందని, బీజేపీ ఓట్ చోరీతోనే మూడోసారి గెలిచిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ చేస్తున్న ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తూ రైతుల్లో భయాందోళన సృష్టిస్తుందన్నారు. వీటన్నిటిని చర్చించి ఒక ప్రణాళికతో ముందుకు పోదామని చెప్పారు.